అందరికీ నమస్కారం. నా పేరు ఆద్య. మమ్మల్ని తల్లిదండ్రులుగా చూసుకుంటున్న వాళ్ళకి నమస్కారం. అందరికీ నమస్తే. ముఖ్యంగా మా తల్లిదండ్రులకు నమస్తే. ఈ వీడియో చూస్తున్న అంకుల్ ఆంటీలకు కూడా నమస్తే. మీకు వీలైనంత వరకు మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక ఫాదర్ లా అందరికీ సహాయపడుతున్నారు. వాళ్ళకు తిండి కాడికి వెళ్ళి మోడైతే ప్రతి ఒక్కటి తెచ్చిస్తున్నారని మాకు తెలుసు. మరి మీ యొక్క ఆలోచన మాకు మా ఛానల్ కు చెప్పగలుగుతారా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎలా మొదలైంది? మొట్టమొదటిగా సై న్యూస్ ఛానల్ వాళ్ళకి యాజమాన్యానికి మా నమస్కారాలు. ఇక్కడ 2011వ సంవత్సరం నుండి మేము నాగారం గ్రామ పంచాయతీలో ఐ లవ్ మై కంట్రీ ఫౌండేషన్ ద్వారా మేము వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మా యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే ఆడపిల్లలకు, ఎక్కువ తల్లిదండ్రులు లేని పిల్లలకు వారికి దత్తత తీసుకొని వారి యొక్క విద్యకు సహాయం చేయడము, వారికి విద్యకు కావలసిన యొక్క వనరులను సమకూర్చడము, తద్వారా ఆడపిల్లల యొక్క జీవితము బాగుపడుతుందన్న ఉద్దేశంతో వారిని మరి ముఖ్యంగా ఎంచుకొని అలాంటి వారికి సహాయం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోను, హైదరాబాద్ యొక్క మేడ్చల్ జిల్లాలోను ఈ రెండు ప్రాంతాల్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రెండు బ్రాంచెల్లో ఎక్కువగా ఫౌండేషన్ యొక్క ఆఫీస్ మాత్రం ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క ఫౌండేషన్ ఆఫీస్ ద్వారా వివిధ కార్యక్రమాలు, సామాజిక సేవ మరియు వితంతులకు 55 మంది విడోస్ కి ప్రతి నెల నిత్యావసర సరుకులు అందించడము, అనేకమైన కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సై న్యూస్ యాజమాన్యం రెడ్డి గారు మాకు 2009వ సంవత్సరం నుండి పరిచయము. మీలాంటి వారు ఇక్కడ వచ్చి మాకు అనేక మార్లు సహాయం చేయడం చాలా మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఇంతే కాకుండా ఒక ప్రోత్సాహకరమైన మరి మాకు కూడా ఉన్నారు సహాయం చేసే దాతలు అన్నట్టుగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి యాజమాన్యానికి మా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు మీకు తోచింది ఏదైనా సహాయ సహకారాలు అందించాలంటే ఈ టీవీ ద్వారా మా యొక్క ఐ లవ్ మై కంట్రీ యొక్క ఫౌండేషన్ కి మీరు సంప్రదించవచ్చు. యాజమాన్యం టీవీ ఛానల్ వారు మీకు మా అడ్రస్ కూడా వారు పొందుపరుస్తారు, ఇస్తారు. వారి ద్వారా కూడా ఈ యొక్క సేవ కార్యక్రమానికి మీరు మీ చేదోడు వాదోడుగా మీరు కూడా నిలబడవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమం కానీ, ఏది కానీ నిజమేనా అన్న? ఇది ఏమన్నా ఫండ్ వస్తుందంటారా? ఫౌండేషన్ కి గవర్నమెంట్ నుండి ఆర్థిక సహాయం లాంటిది ఏమి ఇవ్వరు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రభుత్వానుసారంగా ఏది మంచిగా నడవాలనేది కార్యక్రమాలు మాత్రం గవర్నమెంట్ మాత్రం వీక్షిస్తుంది, కానీ ఫౌండేషన్ ఆర్థికంగా మాత్రం ఎటువంటి సహాయం అందించరు. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారన్న? మన దగ్గర విద్యా సహాయం చేస్తున్న వారు 62 మంది ఆడపిల్లలు ఉన్నారు. కొంతమంది చదువుకొని వారు ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే నాగారంలో కొద్ది మందే ఉన్నారు, కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉంటుండొచ్చు అన్న? ఎక్కువగా బాగా చదువుకునే పిల్లలను మాత్రం ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి తీసుకొని వస్తాము. అక్కడ 10th అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చేసి కాలేజీ అందుబాటులో ఉంటుంది, ఆఫీస్ చూసుకుంటారు. కాబట్టి వారికి ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. అన్న, మీరు సొంత కష్టంతో మీరు మూవ్ చేస్తున్నారా అన్న? రన్ చేసేది? నేను సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తాను. పని చేసుకుంటూ ఈ యొక్క నా సొంత పనులు చేసుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమానికి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అంటే ఎవరైనా ఇష్టపూర్వంగా వస్తే ఏది ఇచ్చినా తీసుకుంటారా అన్న? ఇక దాతలు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వారి యొక్క బర్త్డేలు చేస్తూ ఉంటారు, లేకుంటే వారికి తోచింది ఆర్థిక సహాయం, పిల్లల యొక్క స్కూల్ ఫీజులు కడుతూ ఉంటారు, నోట్ బుక్స్లు ఇప్పిస్తూ ఉంటారు, స్కూల్ బ్యాగ్లు ఇప్పిస్తూ ఉంటారు. పిల్లలకి ఏదైనా కావాలి అంటే వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం అయితే మేము బయటికి వెళ్ళి మాకు సహాయం చేయండి అని మాత్రం అడగం ఎవరికి. వారు వస్తే మాత్రం కంపల్సరీ స్వీకరిస్తాం అన్నమాట. వస్తే వద్దనే లేదు, రాకపోతే అడిగేది లేదు. మేము బయటికి పోయి మాకు సహాయం చేయండి అని మాత్రం అడిగే ప్రసక్తి మాత్రం లేదు. ఎందుకంటే ఇది మా సొంతంగా
మేము సేవా కార్యక్రమం భారతదేశ పౌరులుగా మనం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించాం. కాబట్టి మొట్టమొదటిసారి టీవీ ఛానల్ ద్వారా ఛానల్ ద్వారా మొట్టమొదటిగా సోషల్ మీడియాలో రావడం ఇదే ఫస్ట్ అన్నమాట. అంటే మొట్టమొదటిసారి కాకుండా ఇంతకు ముందు కూడా మన పరిచయం ఉంది కాబట్టి అన్న, మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, నా కళ్ళ నిండా చూశాను. కాకపోతే ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇష్టపూర్వంగా ఏది ఇచ్చినా తీసుకునే క్యారెక్టర్ మీది, వద్దనేది లేదు. లేకపోతే అడిగే క్యారెక్టర్ అయితే మీది కాదని మాకు కూడా తెలుసు. గత 17 ఏళ్ల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీరు చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. కొందరు అయితే కొన్ని మేము ఎంక్వైరీలో మాకు తేలినాయి, చేసేది తక్కువ తినేది ఎక్కువ కొన్ని ఉన్నాయి, మాకు మా దృష్టికి వచ్చినాయి కొన్ని. అలా కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ మన నాగారంలో మీకు ఎవరైనా మరి ఇంతమంది పిల్లలు పెద్ద చేసిన ఇప్పటికి 20 ఏళ్ళ దగ్గరకు వస్తున్నారు, పిల్లలు జాబులు చేస్తున్నారు, చదువుకుంటున్నారు. ఎవరైనా ఒక 200 గజాలు గవర్నమెంట్ భూమి ఇంత ఉంది, ఎవరైనా ఇవ్వలేకపోతున్నారా అన్న లీడర్స్? యాక్చువల్ గా గవర్నమెంట్ లో మన నాగారం మున్సిపాలిటీ పరిధిలో చాలా మంది నాయకులు అందరు పరిచయస్తులు ఉన్నారు. నేను ఎవరిని పోయి నాకు సహాయం చేయమని అడగలేదు. ఇప్పుడు ఆలోచన మీ ద్వారా వచ్చింది ఏంటంటే ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలని ఇల్లులు మార్చుకుంటూ ఉంటారు మీరు, మీకు కూడా ఏమైనా కొద్దిగా సొంత ల్యాండ్ కనుక ఉంటే కట్టుకొని పిల్లలకు ఇటువంటి ఆశ్రయం కల్పిస్తే బాగుంటుందని మీ ఆలోచన విధానం బాగుంది. కాబట్టి గవర్నమెంట్ తరఫున ఏదైనా నాగారంలో ఒక 300-400 గజాలు ఇచ్చి ఒక ఆశ్రమం కట్టుకొని అనేక మంది బిడ్డలకు ఆశ్రయంగా ఉంటూ వారికి కాలేజీ, ఎందుకంటే హైదరాబాద్ విద్యకు మంచి కేంద్రం కాబట్టి ఇక్కడ ఎటు పోవాలనుకున్నా కానీ ఎవరికి పిల్లలకైనా సొంతంగా వెళ్ళే ట్రావెల్ అయినా వెసులుబాటులో ఉంటుంది. కాబట్టి వారికి బాగుంటుందనే ఉద్దేశం అనుకుంటూ ఉన్నాం. గడిచిన 20 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నాగారం ప్రాంతంలో నాయకులందరూ, లీడర్లందరూ, అన్ని పార్టీల నాయకులందరూ మీరు సహకరించి ఎక్కడైనా ఇలాంటి యొక్క ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు మీరు చూసి ఒక 200-300 గజాలు ఇప్పించి దాంట్లో చిన్నపాటి రేకుల షెడ్ అయినా వేపించి ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీ యొక్క దృష్టికి ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి నాగారంలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదులే, కానీ అన్ని పార్టీల నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. మీ సహాయం ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్తే. ముఖ్యంగా మా తల్లిదండ్రులకు నమస్తే. ఈ వీడియో చూస్తున్న అంకుల్ ఆంటీలకు కూడా నమస్తే. మీకు వీలైనంత వరకు మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అంకుల్ కి నమస్కారం. నా పేరు అభిశ్రీ. నేను ఇప్పుడు 2nd క్లాస్కి వెళ్తున్నా. నాకు సహాయపడుతున్న అంకుల్ కి ఆంటీకి నమస్కారం.